కాగా అందరికీ నమస్తే. ఇలా కథ ఏంది అనుకుంటురా? ఇలా వచ్చేసి నేను బన్నోళ్ళ ఇంటికి కొడుతుంటే బన్న అయితే పొయ్యి మీద కంచుడు అయితే పెట్టేసిండు. ఇక పోయే వరకు అయితే ఏం చేస్తాను అని అడిగితే ఎగ్ ఫ్రై రైస్ చేస్తానా అని చెప్పిండు. ఇలా ముఖానికి ఇంక ఎగ్ ఫ్రై రైస్ చేస్తారా అనుకున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి మొత్తానికి అయితే ఇగో అన్ని లట్టు పొట్టు కంచుట్లు వేసి అయితే మొత్తానికి అయితే తయారు చేసిండు భయ్య. ఇక తర్వాత అయితే ఇగో ఇదైతే ఎవరికి ఫస్ట్ పెట్టాలనుకుంటే మాకైతే బగ్రా అయితే దొరికిండు భయ్య. ఇక మొత్తానికి అయితే చిండియాని ఫోన్ చేసి అయితే రప్పించినాం. ఇదైతే ఆనకే తినిపించినాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మళ్ళీ అయితే మేము కౌశికాన్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక మేము పోయే వరకు అయితే పంప్ అయితే రిపేర్ చేస్తాడు. ఇక పంపునైతే కొట్టుడే కొడతాడు. అది ఎంత స్టార్ట్ అయితే లేదు. ఈ ఆయిల్ ఇప్పి చూసినాం భయ్య, బన్నీ తీరు ఎంత కర్రెగా ఉన్నదో అందుకనే స్టార్ట్ అయితే లేదు. కౌశికాన్ అయితే మళ్ళీ కొత్త ఆయిల్ అయితే పోసిండు. ఇక పంప్ అయితే కొద్దిగా మంచిగా అయితే ఊడుతాడు బన్నీ. ఈ అట్టప్పుడు అయితే పని అయ్యాడు భయ్య. వీడియో ఇస్తానని కొద్దిగా పోజులు కొడతాడు గంతే. మొత్తానికి అయితే పంప్ అయితే రిపేర్ అయితే అయిపోయింది భయ్య. ఇక పంపునైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఒకటే కిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే బాయ్.